Audio Jungle. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఈరోజు ఊరు నుంచి అయితే మార్నింగ్ వచ్చేసాము. ఊరు నుంచి వచ్చినప్పుడు ఏమేమి తెచ్చామనేది చూపిస్తున్నాం ఈ బ్లాగ్లో. ఫస్ట్ కోకోనట్ ఆయిల్. ఇదేమో హెడ్కి అని చెప్పేసి, ఇదేమో నార్మల్గా దీపారాధన చేస్తాం కదా అందుకని. ఇది కొంచెం ప్యూరిఫై కానిది, ఇది ఫుల్ ప్యూరిఫైడ్ అనమాట. తర్వాత ఇంకా చింతపండు. ఆల్రెడీ మొన్న నేను ఇక్కడ ఉన్నప్పుడే పంపించేశారు, కాకపోతే ఏంటంటే మళ్ళీ అది అయిపోవద్దు కదా అని చెప్పేసి ముందుకు ఇది పంపిస్తున్నారు తర్వాత మళ్ళీ. ఇది వచ్చేసరికి మినపప్పు. అప్పుడప్పుడు పంపిస్తుంటారు, తర్వాత ఏమైనా వచ్చేసాం కదా అని చెప్పేసి బస్సులో వేస్తారు. దీంతో పాటు ఈ బాక్స్ వేసాము. Not that. Little box. మొత్తం క్లీన్ చేయాలా? ఈ ప్యాక్ చేసి పెట్టండి మేడం. ఇది వాడుకున్న తర్వాత మళ్ళీ ఇది ప్యాక్ చేసేది. ఈ మూట్లో ఏమేమి ఇస్తారో ఇంక చూద్దాం తర్వాత. ఇవి వచ్చేసి మంగిడి బిల్లు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు కలిసి పంపించారు. ఇవన్నీ మొత్తం మా పెద్దమ్మ వాళ్ళకి ఒక తోట ఉందని చెప్పాను కదా, మన వీడియో కూడా చేసాము. దాని వీడియో కింద లింక్ బయోలో పెడతాను కింద. అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ తోట నుంచి. తర్వాత ఇవన్నీ బంగిన్ పిల్లు అనమాట, వాళ్ళకి బంగిన్ పిల్లి తోట ఉంది. అలాంటి బంగిన్ పిల్లి పంపించారు. ఇది కంద అంటారు, ఇక్కడేమంటారు తెలియదు. శ్రీకాకుళంలో అయితే సారకంద అంటారు. వేరే రకం 2-3 రకాలు ఉంటాయి, కానీ ఈ టైంలో ఈ సీజన్లో అయితే ఇది వస్తుందన్నమాట. దీన్ని ఇక్కడ మామూలుగా అయితే నార్మల్ పేరు గోదావరిలో కానీ ఇంకా అక్కడ నుంచి పైన దాకా కంద అని పిలుస్తారు. ఇది మాకు చాలా ఈజీగా దొరుకుతుంది, ఇక్కడ చాలా రేట్ దొరకడం కూడా. దీన్ని కర్రీ ఎలా వండుతారు అనేది ఎవరైనా కావాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి, నేను మా మమ్మీతో కలిసి చూపిస్తాను. అవన్నీ జరుపుతూ చూపిస్తూ ఇవి అని చెప్పడానికి ఫస్ట్ ఉంటుందా చూపించింది ఆన్ చేస్తావా? ఒక్కొక్కటి ఫస్ట్ డబ్బాలు. అయితే చాలాసార్లు ఊళ్ళో వెళ్ళాం, కానీ అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి చిన్నప్పుడు తెలియదు మాకు. అంటే అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు ఏదో ఆడుకునే వాళ్ళం వెళ్ళాం కాబట్టి. ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేసాం, ఫుల్ తిరిగేసాం. ఆ వీడియో కోసం అయితే ఎన్ని కష్టాలు పడ్డాం. ఒక్కొక్క దగ్గర వీడియో క్యాప్చర్ చేయలేక ప్రతిదీ చూసుకుంటూ ఇదంతా. అప్పటికి చాలామంది మిస్ అయ్యారు. మా చిన్నపిన్న వాళ్ళ పిల్లలు అయితే కానీ, మా వాణి అక్కని వైజాగ్లో ఉంటారు వాళ్ళు కానీ, తర్వాత మా పెద్ద పిన్ని వాళ్ళ చిన్న అబ్బాయి అంటే మా చెల్లి వీడియోస్లో ఉంటారు, మా చెల్లి వాళ్ళ తమ్ముడు. ఇలా చాలామంది మిస్ అయ్యాము. కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా కలుసుకునేటప్పుడు కూడా మన వీడియోస్ క్యాప్చర్ చేసి పెట్టడం జరిగింది.
కాకపోతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బీచ్ అంటే ఒక 2-3 months తిరగాల్సింది ఒక 3 daysలో 4 daysలో తిరిగేసి వచ్చేసాం. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది మా చెల్లి, వీడికి అక్క అవుతుంది. అయితే గిఫ్ట్ ఇస్తూ అయితే ఫుల్ వెయిట్ చేసింది అనమాట. మేము ఇంకా ఎలా కూల్ చేయాలో తెలియక మేకప్ తిరిగిపోయింది, ఐబ్రోస్ తిరిగిపోతాయి, కాళ్ళు తిరిగిపోతాయి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి నవ్విచ్చేసాం. ఇంకా అట్లా ఎండప్ అయిపోయింది. తర్వాత బాధపడుతూనే వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చారు మాకైతే. అలా జరిగింది ఈసారి. అప్పటికి చాలా అనుకున్నాం ఉండాలని, కుదరదు. అంటే మమ్మీ మేము ఇక్కడికి రాగానే షాప్ ఉంటుంది, మళ్ళీ మమ్మీ అక్కడికి వెళ్ళిపోతే షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో షాప్ క్లోజ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మేము రావాలి, తర్వాత మమ్మీ వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి మేము తొందరగా రావడం జరిగింది. అలానే మమ్మీ కూడా తొందరగా వెళ్ళాలి నాన్న దగ్గరికి, అందుకని చెప్పేసి ఇదంతా ఇట్లా అయిపోయింది అనమాట. అయితే ఈరోజు నైట్ అయితే బస్సు ఎక్కడం అనేది జరిగింది. సో ఈరోజు నుంచి ఒక 20 days దాకా అయితే మేము మా అన్న నేను మా డాడీ వరకు ఉండాలి. సో ఆ వీడియోలు కూడా వస్తాయి. మేము ఎలా ఉంటామా, ఎలా వంట చేసుకుంటామా, షాప్ ఎలా తీస్తాము, మేమే ఎలా ఇల్లు చూసుకుంటామా, అవన్నీ చూపిస్తాం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అయితే ఇవి ఆ అమ్మమ్మ పంపించిన సరుకులన్నీ అయితే సర్దేశాము. ఇప్పుడు తర్వాత మళ్ళీ కొన్ని మాకు తెలియదు అంటే ఏ వెజల్స్ పెట్టాలని కొన్ని మిగులుతూ ఉన్నాయి. అవన్నీ మమ్మీ కిచెన్లో తర్వాత సర్దుకుంటారు. అవన్నీ ఇంకా ఎలా సర్దుకుంటారు అనేది ఇంకా మమ్మీతో రాసాం. తర్వాత ఇంకా మేము చెప్పాడు కదా తమ్ముడు, మమ్మీ అయితే ఊరు వెళ్తుంది, ఇంకా మేమే షాప్ చూసుకోవాలి. అలానే ఇల్లు కూడా వితౌట్ మామ్ ఎలా స్టే చేస్తున్నాం మేము అనేది చిన్న షార్ట్స్ రూపంలో అయితే వదలడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి వదులుతూ ఉంటాం. మాకు ఇప్పుడైతే 518 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 520 ఉన్నారు ఎగ్జాక్ట్గా, అంటే కొంచెం ఇంటిగా. దాన్ని ఇంకా 1000కి తీసుకెళ్లే బాధ్యత మీది. కొంచెం మీరు చూస్తే అనుకుంటే థ్యాంక్ యూ.